బట్టలు రక్తపు వర్ణ వస్త్రములు. ఆమె నార బట్టలు నేయించి అమ్మను. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును. ఆమె కుమారుడు లేచి ఆమె ధన్యురాలందరూ. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అటు దానికి ప్రతిఫలం ఎదగును. గౌల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, వాక్యాలు చదివి చెప్పానుగా. వాక్యాలు అంటే ఉమెన్స్ డే స్పెషల్ జ్ఞాపకం చేసుకొని ఆ లెసన్స్ కాదు, వేరే లెసన్స్, మరి అవి తెలియదు. దానికి సంబంధించిన వాక్యం చెప్తాను కాబట్టి లెసన్ చదివించట్లేదు. ఓకేనా? మరి రెండోది, మరి అక్కడ ఇంటి దగ్గర ప్రోగ్రామ్ ఉంది కదా, త్వరగా ముగించుకోవాలి. లెసన్స్ అన్ని చదివేసరికి ½ గంట టైం ఇక్కడ అయిపోతుంది, లెసన్స్ అన్ని చదివించదాన్ని. కాబట్టి దానికి సంబంధించిన వాక్యం నేను చెప్పట్లేదు కాబట్టి నేను లెసన్స్ చదివించట్లేదు. దయచేసి గమనించండి. నేను పాట పెట్టాను. ఎంతమంది పాట చూశారు? పాట ఎంతమంది నేర్చుకున్నారు? పాట ఉమెన్స్ డే పెట్టినా చెప్పవేరా? పెట్టిన మీకు కూడా పెట్టినా, మీకు చూసుకోవడం రాదుగా. అమ్మ మీకు చెప్పా, విన్నారా? అమ్మ శాంతమ్మ పాట చూసుకున్నారా? చందమ్మ చెప్పిండా? చెప్పలేదా? చందమ్మ నెంబర్కి పెట్టా నేను. సరే, ఉమెన్స్ డే జ్ఞాపకం చేసుకుని దానికి ఆ పెట్టిన పాటను పాడుకుంటూ వాక్య ధ్యానంలోకి వెళ్దాం. విశ్వాస వనితలము. మైక్ తీసుకోండి అమ్మ, పాట నేర్చుకున్నవారు. టీస్ట్ గారు ఓకేనా? విన్నారా? అసలు వినలేదా? ఓకే అమ్మా, రెడీ, స్టార్ట్ చేయండి. విశ్వాస వనితలము పుత్రికలం, విశ్వాస వనితలము ప్రభు యేసు ప్రకటించడం, ప్రార్థించడం, స్తుతించడం, ప్రభుకై నిలిచెదము. ప్రకటించడం, ప్రార్థించడం, స్తుతించడం, ప్రభుకై నిలిచెదము. హోసన్నా మహిమనికే, యేసన్నా ఘనతనికే. హోసన్నా మహిమ విశ్వాస వనితలము ప్రభు యేసు పూజితలం. విశ్వాస వనితలము సాటి అయిన సహాయముగా మమ్ము పోషించాడు. మేటి అయిన ప్రభు కార్యములై మమ్ము
హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు గడిచిన 6 దినాల్లో కూడా తన దగ్గర చోట్ల మనం భద్రపరిచి 7వ దినం విశ్రాంతి దినము అని దేవుడు తెలియజేసి దాన్ని పరిశుద్ధంగా ఆచరించాలని పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల ద్వారా ఆజ్ఞల ద్వారా మనతో మాట్లాడినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ దినమందు మందిరంలో చేరిన మనందరము కూడా
తండ్రి అయిన దేవునికి హృదయానుసారముగా హృదయపూర్వకముగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అయ్యా గడిచిన వారం అంతా కాపాడావయ్యా, కేవలం నీ కృపే నాయన. మేము ఈ స్థితిలో ఉన్నామంటే నీ కృపే ప్రభువా, మేమేమీ చేయలేమయ్యా, నీవు లేకుండా మేమేమీ లేం ప్రభువా. అయ్యా నీవే తండ్రి సహాయం చేసిన దేవుడవు, అయ్యా నీవే తండ్రి ఆయుష్ ఇచ్చిన దేవుడవు, అయ్యా నీవేనయ్యా ఆరోగ్యం ఇచ్చిన దేవుడు. మన దేవుని స్తోత్రం చేసి వాక్యం ధ్యానంలోకి వెళ్దాం. అయ్యా స్త్రీలందరూ మీరు జ్ఞాపకం చేసుకున్నారు. అయ్యా స్త్రీలకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రాలయ్యా. అయ్యా ప్రభా, అమ్మగా, ఆలిగా, బలశాలిగా అయ్యా మీరు స్త్రీలందరినీ కూడా మీరు నిలబెట్టినందుకు మీకు స్తోత్రాలయ్యా అని స్త్రీలందరికీ ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దైవని యేసయ్య, సర్వోన్నతుడ, సర్వశక్తి మంతుడ, సకల ఆశీర్వాద అనుభూతుడ, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. గడిచిన వారం అంతే కాచి కాపాడిన ఆయన మరొక వారంలోనికి ప్రవేశించడానికి ముందుగానే అయ్యా ప్రభా నీ సన్నిధిలో చేరి అయ్యా ప్రభా గడిచిన వారం అంతే చేసిన మేళ్లకు రాబోయే వారంలో చేయబోయే మేలుకు ప్రభా కృతజ్ఞతగా నాయన నీ సన్నిధిలో చేరి నిన్ను గణపరచడానికి మాకు ఇచ్చే సమయం కొలికి నీకు వేలాది స్తుతులు అయ్యా నీ వందనాలు ప్రభా. మేమేమై ఉన్నామో నీ కృపే నాయన. ఇప్పుడు వరకు పాత వారిని స్తుతించాం ప్రభా. అయ్యా వాక్య ధ్యానానికి వెళ్తా ఉంటుండగా ప్రత్యేకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జ్ఞాపకం చేసుకుని వాక్యాన్ని ధ్యానిస్తా ఉంటుండగా స్త్రీలుగా మాకు ఇచ్చిన ఆధిక్యత కొరికే నీ వందనాలు చెల్లిస్తూ చరవచ్చిన స్త్రీలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. గ్రామంలో సంఘంలో ఉన్న స్త్రీలందరూ బట్టి నీ వందనాలు చెల్లిస్తూ అయ్యా వీళ్ళందరినీ కూడా అయ్యా మీ యొక్క బలము చేత నింపి అయ్యా నీ దీవెన చేత ఆశీర్వదింపచేసి అయ్యా ప్రత్యేక వాక్య ధ్యానం అంతటా మీరు మాకు తోడుగా ఉండి బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మరి ఒకసారి మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తూ మార్చి నెల 2వ ఆదివారపు ఆరాధనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తా ఉంటున్నా. అందరూ బాగున్నారు కదా? ఏం బాగున్నాం అమ్మాయి, ఎండలు పెరిగినాయి అంటారా? ఎండలు పెరిగినాయా పెరగలేదా? ఖచ్చితంగా పెరిగినాయి. పోయిన వారంలో ఎండలు పెరిగినాయి అండి భాస్కరరావు గారు, పెరిగినాయా? ఓకే పెరిగినాయి. ఓకే రైట్. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఎండలు బాగా పెరిగాయి. ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఇంకా మనం భయంకరమైనటువంటి నెలను ఎదుర్కోవాలి. ఏ నెల? ఏప్రిల్ నెల. మార్చి అయితే దగ్గర 8వ తారీఖు దాకా వచ్చాం. దేవునికి స్తోత్రం. భయంకరమైన నెల ఉంది మనకి ఏప్రిల్. మేలోకి వెళ్ళే ఇంకో కొంచెం వర్షాలు పడవచ్చు, అవకాశం ఉంది. మధ్యలో కాబట్టి స్టార్టింగ్ లో కానీ పడవచ్చు, కొద్దిగా మనకి ఇవ్వచ్చు, కానీ తర్వాత కూడా ఎండ వస్తుంది. కాకపోతే అసలైన ఎండాకాలంలో ఎదుర్కొనవలసిన నెల ఏంటాయి అంటే మార్చి, ఏప్రిల్. ఈ భయంకరమైన నెలలు. మనం వానికి ఎంత వాన వచ్చినా కూడా తట్టుకోగలం, ఎంత చలైనా కూడా తట్టుకోగలం. ఎండ వస్తే మాత్రం తట్టుకుంటావా? ఏదైనా తట్టుకోలేం. మన అంత సున్నితమైన ధనమంట. ఏదేమైనప్పటికీ దేవునికి మహిమ కలుగును గాక. మరి 2026వ సంవత్సరంలో 3వ నెలలోనికి ప్రవేశపెట్టి 2వ ఆదివారం ఆరాధనలో ఈ రీతిగా దేవుని నామాన్ని స్తుతించడానికి, దేవుని నామాన్ని గణపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఏర్పాటు చేసుకున్నందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళగా ఈ దినం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఈ దినము అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళలు అంటే మనమే, మహిళలు అంటే మనమే. స్త్రీలు అంటే ఎక్కువ పదం ఉపయోగించం కాబట్టి మహిళలు అంటే ఇంకెవరో అనుకుంటామేమో. దయచేసి గమనించండి, స్త్రీలు మనము. అసలు మన యొక్క ఉత్పత్తి, మన తయారు చేసిన విధానము జ్ఞాపకం చేసుకుంటే దేవుని దృష్టిలో మనము చాలా ప్రత్యేకమైన వాళ్ళం. ఎలాగా? ప్రత్యేకమైన వాళ్ళం, చాలా ప్రత్యేకం. ఎలాగంటే దేవుడు మనకు కలగ చేసిన విధానం ఒక్కసారి మనం ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం. ఆది కాండంలో యెహోవా దేవుడు కలగ చేసినటువంటి ఆ సృష్టిలో దేవుడు అన్నిటినీ కలగ చేసిన తర్వాత వాటిని అనుభవించడానికి దేవుడు నరుడిని తయారు చేశాడు. నరుడు అంటే మానవుడు. ఆ మానవుడు ఎవరు? ఆదాము. ఆదామును ఎలా తయారు చేశాడు దేవుడు? నేల మట్టి తీసుకొని మొత్తము తయారు చేసి నాసికా రంధ్రములో జీవవాయువు ఊరగా నరుడు జీవాత్మయాలని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ఆ తర్వాత సృష్టి అంతటిని చూశాడు. దేవుడు కలగ చేసేటువంటి సృష్టిని చూశాడు. సృష్టిని చూస్తే అంతా కూడా ఎలా ఉందంటే
పక్షులు, జంతువులు అన్ని కూడా, ఆకాశ పక్షులు అన్ని కూడా జతలు జతలుగా ఉన్నాయి, జతలు జతలుగా ఉన్నాయి, చాలా సంతోషంగా ఉన్నాయి, చాలా హ్యాపీగా ఉన్నాయి. అన్నిటినీ చూసినటువంటి దేవుడు ఇవన్నీ జతలు జతలుగా ఉన్నాయి, సంతోషంగా ఉన్నాయి. చివరికి నేను కలగ చేసిన మానవుడు నరుడైనటువంటి ఆదామును ఒకసారి చూశాడు. చూసరికి ఆదాము ఎలా ఉన్నాడు? ఒంటరిగా ఉన్నాడు. పక్షులు, జంతువులు అన్నీ ఏమో జతలు జతలుగా ఉన్నాయి, సంతోషంగా ఉన్నాయి. ఆదామేమో ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉంటే మన యొక్క స్థితి ఏంటి చెప్పండి? చాలా డల్గా ఉంటాం, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. అలాగే ఆదాము కనిపించి దేవుడు వెంటనే ఏం చేశాడు అంటే, ఆదాము ప్రక్కటెముకలో నుంచి తీసి నారిని తయారు చేశాడు. దయచేసి గమనించండి, సృష్టి అంతటిని కూడా దేవుడు ఏం చేశాడు అంటే, పలకమనగానే పలికి, ఇలా కలగాలి అనగానే కలిగిపోయింది, ఏర్పాటు చేయబడింది. స్త్రీ దగ్గరికి వచ్చేసరికి దేవుడు చేసిన విధానం ఏమిటంటే, తన యొక్క చేతిని ఉపయోగించాడు. ప్రక్కటెముకల నుంచి చేతితో తీసి తయారు చేశాడు నారిని, అంటే అవ్వమ్మని. దేవునికి మహిమ కలుగును గాక. తయారు చేయబడిన విధానమే సృష్టి అంతా ఒకలాగా తయారు చేస్తే, స్త్రీని వచ్చేసరికి దేవుడు ఏం చేశాడు అంటే ప్రత్యేకముగా తయారు చేసుకున్నాడు. కాబట్టి మన అందరము కూడా దేవునికి ప్రత్యేకమైన వారము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రత్యేకమైన దానను, యేసయ్యకు ప్రత్యేకమైన దానను, ప్రత్యేకమైన దానను, ఈ భూమిలో ప్రత్యేకమైన దానను. సృష్టినంతటిని మాటతో చేసెన్, కానీ నన్ను మాత్రము చేతితో చేసెన్. సృష్టినంతటిని మాటతో, నన్ను మాత్రము చేతితో చేసెన్, నన్ను మాత్రము చేతితో చేసెన్. ప్రత్యేకమైన దానను, ప్రత్యేకమైన దానను, ప్రత్యేకమైన దానను, ఈ భూమిలో ప్రత్యేకమైన దానను. హల్లెలూయా. దేవునికి ప్రత్యేకమైన వారము, సృష్టి అంతట్లో కూడా ప్రత్యేకమైన వారము, భూమిలో కూడా ప్రత్యేకమైన వారం. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడైనా కూడా ఈరోజు సండే వచ్చింది కాబట్టి అన్ని చర్చెస్ లో కూడా స్త్రీల గురించే వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటారు. స్త్రీల్లో ఉన్న ప్రత్యేకత ప్రభునందు ప్రియమైన జ్ఞాపకం చేసుకోండి. నేను పోయిన వారంలో ఒక సంఘటన విన్నాను, న్యూస్ లో కూడా చదివాను. ఏంటి అంటే, భార్య తన భర్త విడిచిపెట్టినప్పటికీ, అంటే ఈ లోక సంప్రదాయం ప్రకారం మరణం ఎడబాపినప్పటికీ భార్య ధైర్యంగా జీవించగలదు, కుటుంబాన్ని నడిపించగలదు. కానీ భర్త అంటే పురుషుడు స్త్రీ లేకపోతే జీవించలేడు. అవునంటారా కాదంటారా? దయచేసి గమనించండి. అంటే దానిలో ఉన్నటువంటి ప్రత్యేకతను జ్ఞాపకం చేసుకుంటే, స్త్రీకి దేవుడిచ్చినటువంటి ఓర్పు, సహనము, నడిపింపు, జ్ఞానము, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్ని విషయాల్లో స్త్రీ తట్టుకొని వచ్చిందో మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనందరం స్త్రీలే. మరి స్త్రీల దినమందు ఒక పురుషులు కూడా లేకపోవడం, మరి తండ్రి పెద్ద భాస్కరరావు గారు ఒక్కరే ఉన్నారు, పురుషులందరూ కూడా లేదు. దేవుడు మనకే ఏర్పాటు చేశారేమో ఈ దినాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, మీకు ఎన్ని అంటే ఆత్మీయ తల్లిగా తెలియజేస్తా ఉంటున్నాను. మనము దేవుని మందిరంలో ఎందుకు కూర్చుంటున్నామంటే, వారం అంతా కూడా దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని కాపాడినందుకు. ఒక 2 గంటలు మనం మాత్రమే మందిరంలో కూర్చునేది. ఈ 2 గంటల కోసము లోకానుసారముగా మనము సమయాన్ని హెచ్చించి లోకానుసారమైనటువంటి కార్యాల్లో మనము ఆనందము చూపితే, వచ్చే వారం పరిస్థితిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణి ఈ రోజు అడగాలి, అయ్యా వచ్చే వారంతా కూడా నన్ను కాపాడయ్యా, నన్ను నా బిడ్డల్ని కాపాడయ్యా, పోయిన వారం అంతా కాపాడినందుకు నీకు వందనాలు అయ్యా అని దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి. ఒక విషయం మీకు తెలియచేయనా? బైబిల్ గ్రంథంలో లోతు భార్య ఎంతమందికి తెలుసు?
లోతు భార్య పేరు అక్కడ ఇవ్వలేదు కానీ తన భర్త యొక్క పేరును పెట్టి చెప్పారు. లోతు భార్య ఆ యొక్క పట్టణము నుంచి కాపాడాలని దేవుడు ఆ పట్టణం నుంచి తీసుకొస్తూ ఉంటే, అబ్రాహాము చెప్పిన తర్వాత వస్తూ ఉంటే వస్తూ ఏం చేసిందంటే వెంటనే వెనక్కు తిరిగింది. బైబిల్ గ్రంథంలో దయచేసి గమనించండి. ముందు వైపు చూడకుండా, గమ్యం వైపు చూడకుండా ఏం చేసింది? వెనక్కు తిరిగింది. వెనక్కు తిరిగిన వెంటనే ఆమె జీవితంలో ఆమె ఏమిగా మారిపోయింది అంటే ఉప్పు స్తంభముగా మారిపోయింది. దయచేసి గమనించండి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం ఏమి తెలియజేస్తుంది అంటే నాగటి మీద చెయ్యి వేసి వెనుకకు చూచువాడు నాకు పాత్రుడు కాదు. అవునా కాదా? ఇప్పుడు నాగటి దున్నుతా ఉంటాం, నాగలు దున్నుతా ఉంటారు. దున్నినప్పుడు ముందు చూస్తున్నారా వెనక చూడాలా? అంతేనా కాదా? వెనక చూస్తే ఏంటి పరిస్థితి? విశ్వాస జీవితంలో కూడా అంతే. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని, దేవుడు నిన్ను ఎన్నుకొని, దేవుడు నిన్ను ప్రత్యేకపరిచి, దయచేసి గమనించండి, పిలువబడిన వారు అనేకులు గాని ఏర్పరచబడిన వారు కొందరే. ఫంక్షన్ కి ఊళ్ళు 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 తిరిగి కాలు కొట్టుకుంటూ అందరినీ ఆహ్వానిస్తాం. అందరూ వస్తారా? కార్యక్రమం ఎంతలా చెప్పుకుంటాం, ఇదిగో పిలిచిన వాళ్ళు రాలేదు, అంత దూరం వెళ్ళి ఆహ్వానం ఇచ్చాం అనుకుని బాధపడుతూ ఉంటాం. అవునా కాదా? అలాగే దేవుని యొక్క సృష్టిలో దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఈ స్థితిలో దేవుడు నన్ను నిన్ను ఏర్పాటు చేసుకొని ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడంటారా లేదంటారా? ఈ ఆయుష్ లేక, ఆరోగ్యం లేక ఎంతో మంది కాలగర్భంలో గతించారా లేదా? మరి దేవుడు నీకు ఇచ్చిన స్థితిని బట్టి, నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి దేవుడి నామాన్ని స్తుతించాలా వద్దా? దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలా వద్దా? ఏ పాటి వారమండి ప్రభునందు ప్రియమైన వాళ్ళ. ఒక విషయం మీకు జ్ఞాపకం చేయనా అంటే, మరణించిన వారిని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటామంటే బ్రతికి ఉన్న మనము మనసును పెట్టుకోవాలి అని. మొన్న హోలీ పండుగ వచ్చిందా? ఆ దినాన పిల్లలకు హాలిడే ఇచ్చారు. వెయిటింగ్ న్యూస్ లో మీరు చదివారు లేదో, గన్నవరం దగ్గర ఒక ఊరుంది, చదివారా? టీచర్ గా చదివారంట. అక్కడ 3 బిడ్డలు ఈతకని వెళ్ళారు. చలి వచ్చిందంటే, సమ్మర్ వచ్చిందంటే పిల్లలు ఎక్కువ ఆడుకునే ఆట ఏంటది? నీళ్ళలో ఈత కొట్టడమే. వెళ్ళారు. వెళ్ళితో ఏం జరిగింది అంటే ఆ నీళ్ళలో మునిగిపోయారు. ప్రభునందు ప్రేమైన వార, అందులో ఒక బాబు, మాకు తెలిసిన బాబు ఉన్నాడు, సాయి అనే బాబు. దయచేసి గమనించండి, 15 సంవత్సరాలు 10th క్లాస్ చదువుతున్నాడు. మిగతా 2 మగబిడ్డలు, 3 మగబిడ్డలే. ఎంత ఘోరం చూడండి. వాళ్ళ బ్రదర్ కి 2 ఆడపిల్లలే. ఈ బాబుకి వాళ్ళ నాన్నగారికి అమ్మాయి అబ్బాయి. అంటే అన్నయ్యకి లేరు, నాకు లేరు. అదే అన్నయ్యకి ఆడపిల్లలే, నాకు ఒక కుమారుడు ఇచ్చాడు దేవుడు అని చాలా సంతోషపడ్డారు. 15 సంవత్సరాలు వచ్చింది. ప్రభునందు ప్రియమైన వారులారా, దయచేసి గమనించండి. ఎందుకు ఇలా జరిగిందంటే మనం యోగ్యులము కానే కాదు. దానికి పంపించకుండా ఉండవలసింది మనది, జాగ్రత్త పడవలసింది మనది. అయినా కూడా చేసామనుకోండి, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఆయన ఆజ్ఞ లేనిదే ఏది కూడా జరగదు. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా ఉంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే అపవాది తలచిన కీడులన్నీ చేయగలవు, కరమో తమ్మాచగలవు. నీ నామముకే ఏమైనా చేయగలవు.
యేసయ్యా యేసయ్యా నీకే యేసయ్యా నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. ఆయన ఆజ్ఞ లేనిది మనల్ని ఏమి కూడా తాగడానికి అవకాశం లేదు. అంతగా కాపాడుతున్న దేవునికి ఒక గంట దేవుని మందిరంలో కూర్చొని కృతజ్ఞత చెప్పలేమా? అంత బిజీ వర్క్ మంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళు దయచేసి గమనించండి. ఈ యొక్క ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి ముచ్చినపల్లిలో ఉన్న స్త్రీలందరూ కూడా అమ్మ ఈ రోజు ఆదివారం వచ్చింది, మీరు ఖచ్చితంగా ఉండాలని చెప్పారు. నేను ఎందు నిమిత్తం వచ్చాను అంటే ఖచ్చితంగా మీకు కనపడాలి. రెండవది మన ప్రియుల వారి ఇంటిలో ఫంక్షన్ ఉంది అనేసి నేను అవన్నీ కూడా పక్కన పెట్టి వచ్చా. చాలా మంది మీరు లేకపోతే ఎట్లమ్మా సెలబ్రేట్ చేసుకునేది అనేసి అన్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడికి రాగానే కరెంట్ లేదు, గంట స్టార్ట్ చేసే పాటలు పాడుతూ ఉంటే ఎవ్వరూ లేరు. నెమ్మదిగా వస్తారు. వచ్చిన వారిని బట్టి దేవస్థుతిని కాదనట్లేదు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మనము చురుకుదనముగా ఉండవలసింది దేవుని విషయంలో. నువ్వు ఎంత ఆసక్తిగా ఉంటావో, ఎంత చురుకుదనముగా ఉంటావో దేవుడు అంత యొక్క బలము ఘనత నీకు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. లోక సంబంధమైనటువంటి విషయాలు మనకు ఏవి కూడా సాటి రావు. దేని వల్ల కూడా మనకు ప్రయోజనం లేదు. నిన్ను జీవింప చేయాలి అంటే ఆయన యొక్క ఆజ్ఞ కావాలి. అవునా కాదా? దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కీర్తన గ్రంథంలో, పిండముగా రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, దేవుడి కనులు మనల్ని చూచాయి అంటున్నాడు. పిండం అంటే మనకు తెలుసుగా, స్త్రీలకి ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. స్త్రీలకి గర్భము ధరించేటువంటి గొప్ప ఆశీర్వాదం. ప్రభునందు ప్రియమైన వాళ్ళ మహిళలుగా స్త్రీలుగా దేవుడు తయారు చేసుకునే విధానమే చాలా గొప్పది, చాలా గొప్పది. కానీ దాన్ని చాలా మంది యూజ్ చేసుకోవట్లేదు, అంటే ఉపయోగించుకోవట్లేదు. కానీ చాలా గొప్ప ఆధిక్యత ఇచ్చాడు దేవుడు. ఎలాంటి ఆధిక్యత అంటే అమ్మగా ఇచ్చాడు, స్త్రీగా ఇచ్చాడు, అమ్మగా ఇచ్చాడు. అమ్మ అనేటువంటి ఆ పిలుపు ఎంత గొప్ప ఆశీర్వాదం. అవునంటారా కాదా? ఆలిగా అంటే భార్యగా. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, బలశాలిగా దేవుడు మనల్ని దీవించాడు. స్త్రీలుగా దేవుడికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు, ఎంత ఆశీర్వాదము. ఎందుకు తెలుసా? పురుషుడు తన పని చూసుకొని ఆ పని కోసం వెళ్ళిపోతాడు ఉదయాన్ని లెగ్గానే. కానీ స్త్రీ మీద ఉన్నటువంటి బాధ్యత, కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత, బిడ్డలను చూసుకునే బాధ్యత, ఆ భర్తను చూసుకునేటువంటి బాధ్యత, తల్లిదండ్రులు చూసుకునేటువంటి బాధ్యత. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని బాధ్యతలు చూడండి. ఎందుకు అంత బాధ్యత ఇచ్చాడు దేవుడు స్త్రీకి అంటే, స్త్రీ ఖచ్చితంగా దాన్ని భరించగలదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేయగలదమ్మా స్త్రీ? భరించగలదు. అవునా కాదా? ఎక్కడ దాకా వద్దు. పురిటి నొప్పులు ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకుందాం. ఏ నొప్పులు? పురిటి నొప్పులు జ్ఞాపకం చేసుకుందాం. పురిటి నొప్పులు పురుషునికి వస్తే భరించగలడా? మరి దేవుడు మనకు పెట్టడంలో ఉద్దేశం ఏంటి? మనం భరిస్తామనే కాదా? అవునంటారా కాదా? ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దానిని పాతకాలంలో ఏమని మాట్లాడేవారు అంటే పునర్జన్మ అనేవాళ్ళు. పురిటి నొప్పులు భరిస్తే పునర్జన్మతో సమానం అనేవారు. ఎంత గొప్ప అది చూడండి. ఆ నొప్పులు భరించి, ఈ రోజుల్లో ఆపరేషన్ అయినా కూడా పర్లే, ఆపరేషన్ నొప్పులు భరించండి మామూలు విషయమా? అన్ని కుట్లు పడితే అంత అడ్డంగా నిలువుగా కోసేసి ఆడ పడుకోబెట్టి బిడ్డను తీసేస్తే ఈ పిచ్చి తల్లి ఏం చేసి తెలుసా? ఆ బిడ్డను చూసి ఆనందించింది. ఈ నొప్పులేవి కూడా. అవునా కాదా? ఏరా అలక్య రీసెంట్ గా బిడ్డ మీద ఎంత చక్కగా ఒళ్ళో పెట్టుకొని కూర్చుందో. ప్రభునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. ఎంత మంచి ఆధిక్యత, ఎంత మంచి ఆశీర్వాదము, ఎంత మంచి దీవెన. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి లేఖన పాఠ్య భాగంలో సామెతల గ్రంథంలో మరలా ఇంటికి వెళ్ళి చదువుకరుడి. అందులో వచ్చినటువంటి ఆ వచనాలు చాలా గూఢార్థమైనటువంటి మర్మము కలిగినటువంటి మాటలు. 10వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటు ముత్యము కంటే
అమూల్యమైనదంట. మనము అలాంటి భార్యలుగా ఉన్నామా? కుటుంబంలో గుణవంతురాలుగా ఉన్నామా? ప్రభునందు ప్రియమైన వాళ్ళగా గుణము కలిగి భర్తను బిడ్డలను చూసుకుంటున్నామా? దేవుని వాక్యం సెలవిస్తుంది అలాంటి భార్య దొరుకుట అరుదు అంట. ఏంటి అరుదు? దయచేసి గమనించండి. ఇంతమంది స్త్రీలుంటే, ఇంతమంది భార్యలుగా ఉంటే దొరుకుట అరుదు అంటున్నాడు ఏంటి భక్తుడు? అంటే దాని అర్థం ఏమిటంటే స్త్రీలుగా పుట్టడం కాదు, కానీ మనము గుణము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? గుణము కలిగి ఉండాలి. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అట్టిది ముత్యము. దేనికంట? ముత్యము కంటే అమూల్యమైనదంట. ఎంత మంచి మాట దేవుడు మనకి ఇచ్చాడో చూడండి. మనం అమూల్యమైన వారము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వచనాల్లో మాట్లాడుతున్న మాట, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచుతాడు. మన భర్తల యొక్క నమ్మకం ఏంటంటే నా భార్య. ఏంటది? భార్యల యందు భర్త నమ్మకం ఉంచుతాడు. ఈ రోజుల్లో ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు. నమ్మకమే లేకుండా పోతుంది. తెలుసా ఎంత మోసం చేస్తున్నారంటే? భయంకరమైన మోసాలు. ఒకరికి తెలియకుండా ఒకరికి తెలియకుండా ఒకళ్ళు మోసం చేసుకొని కుటుంబాన్ని అలా కూల్చేసుకుంటున్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఎంత ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడో ఆ ఆశీర్వాదం మొత్తము కూడా పోగొట్టుకుంటున్నాను. ఒక్కొక్కరు మృగాల్లాగా తయారైపోతుంటున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, భర్త ఆ గుణవతి అయిన భార్య ఆయన ఏం చేస్తాడంట? నమ్మిక ఉంచుతాడంట. నమ్మిక ఇస్తే ఆమె ఏం చేసిందంటే ఆమె యొక్క లాభ ప్రాప్తికి వెలితి లేకుండా చేస్తుంది. అంటే భర్తకి ఎప్పుడు కూడా లాభం వచ్చేలాగా చేస్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వల్ల ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తా ఉంటాడు ఇక్కడ భక్తుడు. అతనికి కీడు మేలు చేయను గాని కీడేమి కూడా చేయదంట భార్య, గుణవతి అయిన భార్య. ఎవరికి? భర్తకి. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దయచేసి గమనించాలి. ఈ వాక్యంలో మనం వచనాలు చదువుతుంటే గుండెల్లో భయము కలగాలి. తెలుసా నిజముగా దేవుని వాక్యానుసారముగా వాక్యానికి సంబంధించి మనం బ్రతుకుతున్నామా లేదా అనే విషయాన్ని భక్తులు తెలియజేస్తా ఉంటున్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళగా ఆ స్త్రీ గురించి తెలియజేస్తూ మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఆమె గొర్రె బొచ్చును అవిసెనారను వెతుకును, తన చేతులారా వాటితో పని చేస్తుంది. అంటే ఎప్పుడు కూడా పని చేస్తూ ఉంటుంది. తర్వాత ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకుంటుంది. ఆమె చీకటితో లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది. ఎప్పుడు లేచంటమ్మా? ఒకవేళ భర్త లేటుగా లేచినా కూడా, బిడ్డలు లేటుగా లేచినా కూడా భార్య యొక్క పని ఏంటి అంటే పెందల కడే లేవటం. లేచిన వెంటనే ఏం చేస్తారు? వెంటనే వంట చేస్తారు. గప్ప 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 గుడిచి. మా పక్కన ఒక తల్లి ఉంది, సమాధానమ్మ అని ఒక మా అమ్మ ఉంది. ఈ ఊరికి రిలేటివ్, బంధువే. అమ్మ ఏం చేసిందంటే ఉదయాన్ని లేవగానే బియ్యం కలిగి పెట్టేసి అన్నం వండేసింది. ఏంటమ్మా వండేసావంటే వండేసేయాలి అంతే, పని అయిపోవాలమ్మా అంటది. ఈ రోజుల్లో మనం ఎలా తయారైపోయామంటే ఆ రోజులు అట్టే వండేవాళ్ళు. ఇప్పుడు ఇన్స్టెంట్ తొందరగా తినే ముందే వండుకుంటున్నాం, వేడి వేడిగా తినాలని. అప్పట్లో పనికి వెళ్ళేవారు కాబట్టి ఉదయం లేవగానే ఏం చేసేవాళ్ళు? వంటంతా కూడా సిద్ధపరచుకునేవాళ్ళు. భక్తులు మాట్లాడుతూ తెలియజేశాడు ఆమె చీకటితో లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది అంట. తన పనికత్తెలకు భర్తము ఏర్పరచడాన్ని మాట్లాడుతా ఉంది. ప్రభునందు ప్రియమైన వల్ల 17వ వచనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో నడికట్టు వేస్తారు. ఎప్పుడు వేస్తారు చెప్పండి? డెలివరీ సమయంలో ఏమేస్తారమ్మా? ఎందుకు వేసుకోవాలి నడికట్టు తెలుసా? నడుము బలంగా ఉండడానికి. తరువాత ఆఫ్టర్ డెలివరీ ఎదురయ్యే పరిస్థితుల్లో, కుటుంబాన్ని నడిపించుకునే పరిస్థితుల్లో, పోషించుకునే పరిస్థితుల్లో నడుము బలంగా లేకపోతే మనం పని. ఎంతో మంది నడుము నొప్పితో బాధపడుతున్నారు చూడండి. అవునా కాదా? ఏంటమ్మా అంటే నేను నడికట్టు వేసుకోవాలా, లేకపోతే డెలివరీ అయినప్పుడు నాకు మంచిగా చూడలే, మంచి ఆహారం పెట్టలే అని అంటూ ఉంటారు. ఆ రోజుల్లో ముచ్చినపల్లిలో ఒక తల్లి ఉండేది.
ఆ తల్లి ఇట్లా మంచిగా ఇదిగా ఉండేది, నడువు నొప్పి కానీ అట్లా నొప్పి కాళ్ళు కళ్ళ కానీ ఏమీ లేవు. ఏంటమ్మా ఇంత సేవకుని ఇంటి దగ్గర పనిచేస్తూ ఉండేది వరమ్మ అని, బాగా బాగా పనిచేస్తుంది. ఏ పని చెప్పినా కూడా చేస్తుంది, అసలు అలసటని ఉండదు, ఎప్పుడు విసుక్కోదు. ఏంటంటే అమ్మ నేను డెలివరీ అయినప్పుడు మా అమ్మ సూదికాయ మంది ఇచ్చింది, ఆ మందు వేసుకోవడం వల్ల నేను బలంగా ఉన్నాను, నాకు ఆ నొప్పి లేదని చెప్తా ఉంటుంది. ఇదంతా ఆ మందు ఎందుకు అంటే నడుము గట్టిగా ఉండడానికి. ప్రభునందు ప్రేమ ఈ రోజుల్లో ఆపరేషన్ డెలివరీలు అయ్యేసరికి ఏమంటారు, కుట్ల మీద నడుకట్ట వేయకూడదు అనేసి దాన్ని అవాయిడ్ చేస్తాను. ఆ రోజుల్లో వేసేవారు, నడువంతా బిగుసుకుంటారు అన్నట్టు వదులుగా ఉన్నటువంటిది అంతా కూడా. ప్రభునందు ప్రేమ ఎందుకు ఆ విషయం తెలియజేస్తున్నాను అంటే, స్త్రీ బలముగా ఉండాలంటే తనకి ఏంటంట, నడికట్టు చేత నడుముని బలపరుచుకొని చేతులతోటి బలముగా పనిచేస్తుందని స్త్రీ గురించి మాట్లాడుతున్న మాట. ప్రభునందు ప్రేమిన వల్ల తన వ్యాపార లాభం అనుభవం చేత తెలుసుకుంటుంది. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు, ఆమె పంటను చేత పట్టుకొని తన వేళ్లతోటి కదురు పట్టుకొని పడును, దీనులకు తన చెయ్యి చాపను, దరిద్రులకు తన చేతులు చాపను. మన ఇళ్లకు ఎవరైనా వస్తే, ఎవరైనా యాత్ర చేయడానికి వస్తే ఎవరైనా పురుషులు ఏమి చూసినమా చెప్పండి, ఎవరైనా వేస్తారా? మాక్సిమం ఇక్కడ ఉన్నా కూడా ఇంట్లో ఉన్న ఆవిడ పిలుస్తారు, వచ్చింది ఎవరో చూడ కొంచెం సాయం చేయమని చెప్తారు. అంటే దీని అర్థం ఏమిటి అంటే, దీనులకు చెయ్యి చాపేటువంటి స్థితిలో దేవుడు స్త్రీని ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారు గమనించండి, దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. ఈ అన్ని వచనాలను జ్ఞాపకం చేసుకొని ఒక పాస్టర్ గారు ఒక పాట రాశారు, మంచి పాట, యూట్యూబ్ లో ట్రెండ్ అవుతా, ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం వచ్చింది పాట. ఏం పాట అంటే, అమూల్యమైన ముత్యమా యెహోవా దేవుని హస్తకృతమా, అమూల్యమైన ముత్యమా యెహోవా దేవుని హస్తకృతమా. స్త్రీ అంట అమూల్యమైన ఆణిముత్యం అంట. యెహోవా దేవుని హస్తకృతం అంటే దేవుని చేతితోటి నిర్మించబడినది. ప్రభునందు ప్రియమైన వాళ్ళని గమనించండి ఎంత ఆధిక్యతో. తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండేలాగా చేస్తాది. ఎవరు? గుణవతి అయిన భార్య, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ తన భర్తను ఎక్కడ కూర్చోబెడుతుందంట. కొంతమంది భర్తలు ఏం చేస్తున్నారంటే అవమానముతో తన భార్య ప్రవర్తించేటువంటి ఆ పరిస్థితిని బట్టి తలలు వంచుకుంటున్నారు. ఒక సంఘటన తెలిసింది రీసెంట్ గా, ఇట్లా తన భార్య వేరే విధంగా ప్రవర్తిస్తూ ఉంటే, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే తన భర్త చూడలేక హ్యాంగింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాడంట. అంటే తట్టుకోలేక. ప్రభునందు ప్రియమైన భార్య యొక్క పరిస్థితి చూడండి ఎంత ఘోరమైన పరిస్థితితో. భర్త తట్టుకోలేకపోతున్నాడు తన యొక్క ఇష్టానుసారమైన జీవితాన్ని చూసి. భర్త పనికి వెళ్ళిపోతే ఇంట్లో ఉన్నటువంటి భార్య భయంకరమైన మోసాలు చేస్తూ ఉంటుంది. ఇలా చేయటానికి కాదు దేవుడు తన చేతులతో నిర్మించుకుంది. ఇదిగో సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో ఉన్నటువంటి స్త్రీగా దేవుడు మనందరినీ చూడాలనుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, నీ భర్తను ఎంత నమ్మకం ఉంచిన దాన్ని బట్టి, నీ భర్తను నువ్వు జాగ్రత్తగా చూసుకున్న దాన్ని బట్టి, నీ భర్త ఎక్కడ ఉంటాడు అంటే గవిని యొద్ద దేశపు పెద్దలతో ఉంటాడంట. ప్రభునందు ప్రియమైన వల్ల మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ 25వ వచనములో, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబో కాలం విషయమై నిర్భయముగా ఉంటది. ఆమెకు బలం ఉంది కాబట్టి, ఘనత ఉంది కాబట్టి, రాబోయే రోజులు నాకేం జరుగుతున్నటువంటి భయం ఆమెకు ఉండదు, ధైర్యంగా ఉంటుంది. ఈ రోజుల పరిస్థితి ఏంటంటే, ఇదిగో రాబోయే స్థితిలో ఎట్టుంటామో, రేపు ఎలా ఉంటామో, రేపేమి సంభవిస్తుందో అనేటువంటి ఆలోచనలో ఉంటాం. కానీ దేవుడిచ్చేటువంటి బలాన్ని బట్టి, ఘనతను బట్టి, దేవుడిచ్చేటువంటి ధైర్యాన్ని బట్టి రాబోయే సంగతుల విషయంలో మనము భయపడవద్దని బైబిల్ గ్రంథంలో వాక్యం మాట్లాడుతుంది. ఆ స్త్రీ ఎలా ఉంటుందంటే, జ్ఞానము కలిగి తన నోరు, అబ్బా ఎంత ఆశీర్వాదకరమైన మాట చూడండి. ఎలా తెలుస్తాడ నోరు? పల్లెటూరులో ఉంటారు కొంతమంది స్త్రీలు, వాళ్ళ నోరులు ఎట్లుంటుంది తెలుసా? ఎట్లుంటాయి అమ్మా?
ఎంత భయంకరంగా ఉంటాయో, ఎంత భయంకరమైన మాటలు మాట్లాడుతుంటారో. ఆ నోటికి మళ్ళీ ఎదురొచ్చే వాళ్ళు ఉంటారు. భయంకరమైన బూతులు, పురుషుల్ని దాటేస్తారు, తలదంతారు తినడానికి. భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతుంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, జ్ఞానము కలిగి నోరు తెరవాలి. దేవునికి మహిమ కలిగిన గాక. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎవరిని ఎలా సంబోధించాలి. హల్లెలూయా. ప్రభునందు కృపగల ఉపదేశం ఆమెకు బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతుందంట. ఎవరి నడతలమ్మా? ఈ రోజుల్లో అలా లేదు. పక్కింటి వారి నడతలు కావాలి, పక్కింట్లో ఏం జరుగుతుందో కావాలి. పక్కింటి అమ్మాయి, దానికే సామెత అంటారు, పక్కింటి పుల్లకూర రుచి అని. పక్కింట్లో ఏం జరుగుతుంది అస్సలు కానే కాదు. ప్రియ దేవుని సంగమా, ఆత్మీయ తల్లిగా దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి మనం ఏం చేయాలో తెలుసా? సహోదరిగా, స్త్రీగా మనం ఏం చేయాలంటే మన ఇంటి వారి నడతలు బాగు పెట్టుకోవాలి. మన ఇంటిలో ఉన్న భర్త ఎలా ఉన్నాడు, మన బిడ్డలు ఎలా ఉన్నారు, ఏం చూస్తున్నారు, ఏం తాగుతున్నారు, ఏం తిరుగుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం ఉంటుంది. ఏంటి తెలుసా? తన కంట్లో ఉన్నటువంటి దూలాన్ని చూడగానే ఎదుటివాని కంటిలో నలుసు కనపడుతుందంట. మన కంట్లో ఏముంటుందంట? పెద్ద దూలమే. ప్రభునందు ప్రేమ, ఈ దూలము తీసుకోకుండా ఆ కంట్లో నలుసును మనం ఎలా చెప్పగలుగుతాము అంటూ ఉంటాడు. బైబిల్ గ్రంథంలోనే ఉన్నాయి ఆ మాటలు, ఎక్కడా ఏమికి తీసేయడానికి అవకాశం లేదు. అందుకని ప్రభునందు ప్రేమ వాళ్ళరా, మనం ఎప్పుడు కూడా ఆ సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం ప్రకారము జ్ఞానవంతురాలు తన ఇల్లుని అలా కట్టుకోవాలి. మనం జ్ఞానం కలిగి మాట్లాడాలి. ప్రభునందు ప్రేమైన వాళ్ళని గమనించండి. మన ఇంటి వారి నటన మనం బాగు చేసుకోవాలి, చూసుకోవాలి. ఎదుటి వారి గురించి చెప్పా మనకు ఏమంటారు తెలుసా? నిన్ను నువ్వు చూసుకో అంటారు. నీ ఇంట్లో వాళ్ళు నువ్వు సరి చేసుకో అంటారు లేదా? అంత బాధ మనకేంటి, అంత కర్మ మనకేంటి? మనకి ఇచ్చేటువంటి ఆధిక్యత మనం సరి చేసుకోవాలి, మన బిడ్డలు సరి చేసుకోవాలంటే ఆ మాట మనం పడం కదా. ఎదుటి వారికి చేయి చాపేలాగా దేవుడు ఉంచుతాడు కదా, పై హెచ్చిస్తానే ఉంటాడు కదా. ప్రభునందు ప్రేమ వాళ్ళ మంచి అర్థమైనటువంటి మాటలు. తరువాత మాట్లాడుతున్న మాట, పని చేయకుండా ఆమె భోజనము. ఎంతమంది స్త్రీలు ఉన్నారు చెప్పండి, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. భర్త వచ్చే వరకు భర్త పెట్టండి, పిల్లలకు పెట్టండి, ఇన్ని బలహీనతలు ఎదుర్కొంటూ కూడా కొంతమంది ఉంటారు. మేమైతే ఆగలేకపోతున్నాం కానీ చెబుతా ఉన్నారు కొంతమంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళ భర్త రావాలి, భర్తకు పెట్టుకోవాలి, బిడ్డలకు పెట్టుకోవాలి అనేటువంటిది అది మంచి అలవాటు, బైబిల్ గ్రంథంలో ఇచ్చిన అలవాటు. అలా అని చెప్పి మీ బలహీనతలు పక్కన పెడితే ఉండమని నేను చెప్పట్లేదు. ఈ రోజుల్లో అందరికీ బలహీనతలు లేని ఉన్నారా? నొప్పులు లేని ఉన్నారమ్మా? సమస్యలు లేని ఉన్నారమ్మా? ఇబ్బందులు లేని ఉన్నారా? అస్సలు నో డౌట్ ఎట్టారు. ఏదో ఒక భారం, ఏదో ఒక బలహీనత ఖచ్చితంగా కూడా ఉందనే విషయం మీకు తెలియజేస్తా ఉంటుందా. తరువాత ఆమె కుమారుని లేచి ఆమెను ధన్యురాలు అంటారు. హల్లెలూయా. కుమారుని దగ్గర కుమార్తెలు కూడా పెట్టుకోండి. మన బిడ్డలు మనల్ని ఏమనంటే మా అమ్మ ధన్యురాలు అనాలా అనే రీతిగా మన జీవితం ఉండాలా, మన నడిపింపు ఉండాలా, మన క్రియలు ఉండాలా, మన ప్రవర్తన ఉండాలా, మన మాటలు ఉండాలా, మన ప్రార్థనా జీవితం ఉండాలా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళ దయచేసి గమనించండి. ఆ తర్వాత మాట్లాడుతున్న మాట, చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మం అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన ధనం అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. బయట వాళ్ళు అనాల్సిన అవసరంలా, నీ భర్తే నిన్ను పొగిడితే చాలు. ఇదిగో ఎంతో మంది అన్నారు. ఎలాంటి వారు? పతివ్రత ధర్మం కలిగిన వారు. కానీ వారందరికంటే నువ్వు మిగిలిదానవు, నా భార్యవు నీవు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత ఆశీర్వాదకరమైనటువంటి మాటలు. ప్రభునందు ప్రియమైన వల్ల నీ ప్రార్థన జీవితం దానికి ఉపయోగపడతా ఉంది. బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. దయచేసి గమనించండి, సమయము లేదు కానీ 30వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. హల్లెలూయా. ఇది అసలు వచనం. ఏంటంట? ఇవన్నీ పైనవన్నీ కూడా నీకు రావాలి అంటే, కలగాలి అంటే, మనము యెహోవా యందు
భయభక్తులు కలిగి ఉండాలి. ఆ భయభక్తులు కలిగి ఉంటే నువ్వేమవుతావు అంటే కొనియాడబడతావు. ఏమవుతావు? కొనియాడబడతావు. ఇదిగో ఆ తల్లి చూడు, లేచి దగ్గర నుంచి ఇగో పని చేసుకొని దేవుడికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో. ప్రార్థన అంటే పడి చేస్తుంది. ఎక్కడ ప్రార్థన జరుగుతున్నా ఇదిగో కుటుంబం కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తుంది ఈ తల్లిలే. కాబట్టి వారి బిడ్డల ఆ స్థితిలో ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఈ రోజుల్లో అందాన్ని చూసుకొని సౌందర్యాన్ని చూసుకొని చాలా మంది కాలేస్తున్నారు. ఎందులో? పప్పులు. ఎందులో? ఇది దేనికి పనికిరాదు తెలుసా. ఇది ఏమైపోవాలి అంటే మన్నైనది ఖచ్చితంగా. దేవుడు దేన్ని కోరుతున్నాడు అంటే ఆత్మీయ సౌందర్యాన్ని కోరుతున్నాడు. ఆత్మీయ సౌందర్యం ఆయనకు కావాలి. ఇది ఆయన కలుగజేసింది, ఇది ఆయన కావాలా? అవునా కాదా? ప్రభునందు ప్రియమైన వాళ్ళ చాలా మంది చేస్తున్నారు. అందుకని ఆ వచనానికి పైన జరిగాడు. దాని మీద నీకు ఆలోచన లేకపోతే ఖచ్చితంగా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావు. నువ్వు చేసిన దాని పనిని బట్టి నీకు ప్రతిఫలము. అవునా కాదమ్మా? మనము పనికి వెళ్తాము, రోజుకి 500 రూపాయలు, 500 రూపాయల కొరకు మనం కష్టపడతాము. ఒకవేళ 2 గంటలు లేకపోతే మధ్యాహ్నం వరకు వచ్చామనుకో ఎంత ఇస్తారు మనకి? ఆ 500లో సగమే ఇస్తారు. అవునా కాదా? ప్రభునందు ప్రియమైన వాళ్ళ నువ్వు చేసిన దాన్ని బట్టి నువ్వు ఎంతగా దేవుని భయభక్తులు కలిగి ఉంటావో ఆ రీతిగానే ఎంత మంచితనం కలిగి ఉంటావో ఎంత మంచి పేరు కలిగి ఉంటావో దాన్ని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తారు. కొన్నిసార్లు నిరుత్సాహం ఏంటి తెలుసా? ఎందుకు నా కుటుంబానికి ఎలా అయింది, ఎందుకు నా బిడ్డలకి ఎలాగైంది అని నిరుత్సాహపడుతూ ఉంటా. మరి నువ్వు ఏ రీతిగా దేవుని ఎందున్నావు, ఎంత యథార్థత కలిగి ఉన్నావు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభునందు ప్రియమైన గౌరుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడతాయి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళగా దయచేసి గమనించండి. నేను ముగిస్తున్నాను, సమయం 11 గంటలు అయిపోయింది. మరి అక్కడికి మనం వెళ్ళాలి. కానీ చాలా విషయాలు స్త్రీకి సంబంధించినటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి స్త్రీలు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉన్నారు. ఒక్కొక్కరితో ప్రత్యేకత. ఎవరిని కూడా తీసివేయడానికి లేదు. ఎవరిని కూడా దేవుడు వారికి ఇచ్చినటువంటి ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక ప్రత్యేకత కలిగి ఉన్నారు. ఎక్కడ దాకా ఎందుకు? ప్రభునందు ప్రియమైన వాళ్ళ శారమ్మను మనం జ్ఞాపకం చేసుకుంటే శారమ్మకు దేవుడు ఏం పేరు పెట్టాడు తెలుసా? ఏం పేరు పెట్టాడు? శారాకి ఏం పేరు పెట్టాడు దేవుడు? జీవము గల ప్రతిదానికి తల్లి. జీవము గల ప్రతిదానికి అంటే దాని అర్థం ఏమిటంటే మొట్టమొదటిగా ఏర్పరచుకుంది హవ్వని, కలగచేసింది హవ్వని. ఆమె ద్వారానే సంతానోత్పత్తి జరిగింది. స్టిల్ ఇప్పటి వరకు కూడా. అందుకని భూమి మీద ఎవరు జీవిస్తున్నారో వారందరికీ కూడా తల్లిగా ఆమె ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ. ఆ తర్వాత వచ్చిన వారందరూ కూడా ఒక్కొక్క పేరుని పెట్టుకుని దేవుడు వారిని దీవించి ఆశీర్వదించారు. కాబట్టి సమయం మందు ఆత్మీయ తల్లిగా చెప్తా ఉంటున్నాను. సామెతల గ్రంథం 31వ అధ్యాయం ప్రకారం మనము కలిగి ఉంటే మన భర్త గౌరవ యొద్ద కూర్చుంటారు, మన బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉంటారు, మన బిడ్డలు మనల్ని పొగుడుతారు, మనము కూడా మన యొక్క పనులు కూడా గౌరవ యొద్ద పొగడబడతాయి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ. కాబట్టి వీటన్నిటికీ మూలం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే. అంటే ప్రార్థన జీవితం కలిగి ఉండటమే. ప్రార్థన ద్వారా తన కుటుంబాన్ని కట్టుకొని జ్ఞానవంతులు తన ఇల్లు కట్టుకుంటుంది. 3 రాళ్ళు ఇంటిని పెరిగి వేసుకుంటుంది. దయచేసి గమనించండి. ఆత్మీయతలుగా నేనేమంటున్నానంటే మనందరము కూడా జ్ఞానము కలిగి మన కుటుంబాలు కట్టుకుందాం, మన ఇల్లు కట్టుకుందాం. దేవుడు రమ్యమైన సంపదతో గదులు నింపుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రమ్యమైన సంపదతో గదులు నింపుతాడు. హల్లెలూయా. కాబట్టి అట్టి స్థితిలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా ఉంచునుగాక, మన సంఘాన్ని ఉంచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమల తండ్రి దైవ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభువా. స్త్రీలుగా మాకు ఇచ్చిన ఆధిక్యత, మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం. కృప కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్యా, మీరు ఏర్పాటు చేసుకున్న విధానం చాలా గొప్పది నాయన.
ఎంతో అద్భుతం, ఆశ్చర్యం. అయా బిడ్డలకు అర్థమవుటకు సహాయం దయచేయండి. అయా కుటుంబాన్ని మేము జ్ఞానం కలిగి కట్టుకోవడానికి సహాయం దయచేయండి. ఒకరు మా మీద ఏలు చూపేలాగా కాకుండా తండ్రి అనేకులకు మేము చేయి చాపేలాగా మమ్మల్ని సిద్ధపరచండి. తండ్రి నీకు స్తోత్రాలు యేసయ్యా. ప్రాముఖ్యంగా నీ యందు భయభక్తులు కలిగి అయ్యా నడిచేటువంటి ధన్యత మాకు దయచేయండి. జ్ఞానం కలిగి మా కుటుంబాలు కట్టుకోవాలి ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. బైబిల్ గ్రంథంలో అనేక మంది స్త్రీలు ఉన్నారు అయ్యా. నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు తండ్రి. ప్రతి పరిస్థితుల్లో కూడా నిన్ను మీద ఆధారపడి అయ్యా నిన్ను ఆశ్రయించి బలమైన వారిగా బలమును ఘనతను పొందుకునే స్థితి నాకు మాకు మా అందరికీ దయచేయమని, స్త్రీలందరికీ దయచేయమని అయ్యా మా ప్యారిస్ లో ఉన్న స్త్రీలందరికీ కూడా దయచేయమని విజ్ఞాపన చేస్తూ సమస్త గ్రంథమైన ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నన్ను ప్రార్థించని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అమ్మ అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన వారంతా చేసి గమనించండి. అందరికీ వందనాలు తెలియజేస్తా